నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలకు సంబంధించి ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, కొన్ని క్లారిటీ ఇచ్చారు. ఆయనకున్న కొన్ని డౌట్స్ను కూడా అడిగారు. ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన మాట్లాడారు. అలాగే మరొకటి రాష్ట్రం అప్పులు, అభివృద్ధి, వీటన్నిటి గురించి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, విషయాల గురించి, చాలా విషయాల గురించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడినప్పుడు అసలు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం లేనోళ్ళని, మీలాగా మాలాగా ఏదో ఒక సామాన్య ఉద్యోగులు, అసలు వాళ్ళకేం సంబంధం లిక్కర్ స్కామ్కి? సత్యప్రసాద్ కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే రాజకేశ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ అసలు ఎవరు? లిక్కర్ స్కామ్కి వాళ్ళకి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వేధిస్తుంటే వీళ్ళెళ్ళి కోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు. అలాంటిది వాళ్ళని తీసుకొచ్చి ఏదో పెద్ద పెద్ద దోచుకునే వాళ్ళలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. అలాగే యాజ్ యూజువల్గా ఇక ఒకప్పుడు ఆయన పార్టీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి గారి గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. 3.5 ఏళ్ళు ఎంపీ పదవి పెట్టుకొని కూడా ఆయన ఆ పదవిని త్యాగం చేసి, ఎవరి కోసం త్యాగం చేశారు? బీజేపీ కోసం త్యాగం చేశారు, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం త్యాగం చేశారు అంటూ ఆయన గురించి నెగిటివ్గా కూడా మాట్లాడారు. అలాగే ఈ సందర్భంలో ఆయన వేసిన ఒక ముఖ్యమైన ఒక ఛాలెంజ్ విసిరారు ఆయన. అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఏ ఫైల్ అయినా సరే సీఎంఓకి వచ్చిందా? సీఎంఓకి వస్తే నా సంతకం ఏమైనా ఉందా? మీరు నిరూపించగలరా అంటూ ఆయన ఛాలెంజ్ విసిరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇది ఒక అంశం అయితే, ఇక రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడుతూ ఇష్టారీతిన అప్పులు చేసుకుంటూ పోతున్నారు, అభివృద్ధి లేదు అని చెప్పి ఎప్పట్లాగానే రెగ్యులర్ ఇవి మాటలే చెప్తూ గతంలో మేము ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల, ఆ డబ్బులతో కొనుగోలు శక్తి పెరగడం వల్ల, దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది, దానివల్ల సంక్షేమం అభివృద్ధిని రెండింటిని మేము చేయగలిగాం అని చెప్పారు. దాంతోపాటు ఇంకో కామెంట్ ఏం చేశారంటే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల కంపెనీలు పారిపోతున్నాయి రాష్ట్రం నుంచి, అసలు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోతున్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలా చాలా అంశాల గురించి మాట్లాడారు. ఇంకా డీప్గా మనం ఈ అంశాల గురించి విశ్లేషించబోతున్నాం. మనతో పుచ్చ విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. రాయపాటి అరుణ గారు జనసేన నాయకురాలు. అలాగే అంకమ్మ చౌదరి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కొద్దిసేపట్లో విజయ్ కుమార్ గారు, అరుణ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా అంకమ్మ చౌదరి గారితో మాట్లాడదాం. అంకమ్మ చౌదరి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నందు గారు. అంకమ్మ చౌదరి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. అసలు ఏ సంబంధం? వీళ్ళందరూ కూడా మీలాగా మాలాగా సామాన్య మనుషులు, అసలు ఈ లిక్కర్ స్కామ్కి వాళ్ళకి సంబంధం లేదు. అసలు సీఎంఓకి ఒక ఫైల్ అయినా వచ్చిందా? వస్తే మరి మాకు ప్రూఫ్స్ చూపించండి, నేను ఛాలెంజ్ విసురుతున్నా చంద్రబాబు గారికి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే వీళ్ళందరూ కూడా చాలా అమాయకులు. ఎవరు? సత్యప్రసాద్ గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, లేదంటే రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ చాలా అమాయకులు, వాళ్ళకి ఏం తెలీదు. గొప్ప గొప్ప చరిత్ర, మంచి చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, చాలా సౌమ్యులు, ఇలా రకరకాలుగా వాళ్ళ గురించి పొగిడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. సో మీరేమంటారు? ఓవరాల్గా ఆ ప్రెస్ మీట్లో ఈ ముఖ్యమైన అంశం, దీని గురించి బాగా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు ఆయన. ముందుగా నందు గారు, మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, అరుణ్ గారికి, వస్తున్నటువంటి విజయ్ గారికి, వీక్షకులందరూ కూడా ముందుగా శుభోదయం అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ నిన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు మీరు చాలా వివరంగా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా మేము విచారణ ఎదుర్కొంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఏ తప్పు చేయలేదని ఎక్కడ మాట్లాడుతున్నాం అతను కానీ వాళ్ళ మనుషులు కానీ మీరు ఇక్కడ గమనించుకోవాలి. అవును, ఇప్పుడు సత్యప్రసాద్ కావచ్చు, లేకపోతే అనూష కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే వాసుదేవరెడ్డి కావచ్చు, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అమ్ముడు పోయారు, వాళ్ళని బెదిరించారు. కొంతమందిని, అనూషాన్ని, సత్యప్రసాద్ని బెదిరించారు, వాసుదేవరెడ్డిని కూడా బెదిరించేసి ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు అని చెప్పి చెబుతా ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే నందు గారు, ఇది ఈ రోజుకి జరిగింది కాదు. ఎన్నికల ముందే వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా
మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించారు. ఎందుకు నమ్మించారంటే 1994లో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటే మహిళలందరూ కూడా పట్టం కట్టడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గంపగుత్తుగా రేపు ఈ మాట మనం అంటే మహిళలందరూ మనకి ఓట్లేస్తారు, మనం అధికారంలోకి వస్తామని చెప్పని అనుకున్నారు. వాళ్ళు ఈ మద్యానికి సంబంధించి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అని ఇద్దరు దక్షిణాఫ్రికాలో మద్యాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత చౌకగా తయారు చేయాలి అని చెప్పని అక్కడ తర్ఫీదు పొంది ఇక్కడికి వచ్చిన వ్యక్తులు వాళ్ళు చెప్పి మనం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అధికారంలోకి రాంగంలోనే ఎవరైతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర మద్యం దుకాణాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని మన మనుషులను పెట్టి మనమే తయారు చేసిన మద్యాన్ని అమ్ముకుంటే మనకి ఇంత లాభం వస్తుందని చెప్పి ఆయనకి చెప్పి వీళ్ళందరూ సమావేశాలై ఒకరికొకరు మాట్లాడుకొని ఈ యొక్క కార్యాచరణ తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి కనుక మీరు గమనిస్తే నందు గారు, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటా వస్తున్నారు. మీరు గమనించుకోండి. మీరు అవి వాళ్ళకి సంబంధించిన దాదాపు 3,76,00,000 పేజీలు దీనికి సంబంధించిన అన్ని కూడా డేటాని వాళ్ళు నాశనం చేయడం కూడా జరిగింది. కారణం ఏంటంటే దాంట్లో వాళ్ళకు సంబంధించినయే 67% మద్యం తయారు చేసే వాళ్ళ మనుషులే, దాన్ని మాత్రమే అమ్మాలని చెప్పని. ఇంకోటి నందు గారు, నేను సూటిగా ఒక మాట అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు లేవు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లు మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు లేవు? ఈ ఒక్క విషయం చాలండి ఇక్కడ కుంభకోణం జరిగిందా లేదా అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవడానికి. అసలు మామూలుగా మనం ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి 2,000 రూపాయల రసీదు రాయాలి అంటే చెక్కుతోటి ఇవ్వాలి, లేదంటే దానికి డిజిటల్ పేమెంట్ మాత్రమే చేయాలి. మరి అలాంటిది ఇన్ని లక్షల కోట్లు అంటే 1,18,000 కోట్ల రూపాయల మద్యం అమ్మారని చెప్పని మనకు లెక్కలు వస్తున్న తర్వాత డిజిటల్ పేమెంట్ లేకుండా వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని అమ్మిచ్చారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బయటికి రాకుండా ఉంటాయని చెప్పనే ఆలోచనతోటి వాళ్ళు ఇవన్నీ చేశారు. నందు గారు, ఇందాక మీరు చెప్పారు రాజ్ కేసిరెడ్డికి ఏం సంబంధం, లేకపోతే సత్యప్రసాద్కి ఏం సంబంధం, మిథున్ రెడ్డికి ఏం సంబంధం, పెద్దిరెడ్డికి ఏం సంబంధం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సంబంధం ఉందా లేదా అని చెప్పిన సిట్టు ఈ రోజు అంగుళం వాళ్ళ గురించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆధారాలు, సాక్ష్యాధారాలన్నీ పొందుపరిచిన తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఏమీ సంబంధం లేకపోతే పేరు మార్చుకొని విమానంలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏంటి? పేరు మార్చుకొని చెన్నై వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలని చెప్పి అతను ప్రణాళిక రచించడం ఏంటి? ఆయన అదే చెప్తున్నారు. ఇదంతా కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్, అంటే కావాలని ఇలా ఒకదానికొకటి యాడ్ చేసి మాకు వ్యతిరేకంగా కూరుస్తున్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా 2-3 సార్లు ఆల్రెడీ కోర్టులకు వెళ్ళిన వాళ్ళే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ప్రభుత్వం మమ్మల్ని బెదిరిస్తుంది, మమ్మల్ని భయపెడుతోంది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి సుప్రీంకోర్టు దాకా 2-3 సార్లు వెళ్ళి పిటిషన్లు పెట్టిన వాళ్ళే. అలాంటి వాళ్ళని మనం ఎలా తప్పు పట్టగలుగుతాం అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి మీరు చెప్పినట్టు సర్వోన్నత న్యాయస్థానం ఆధారాలు సమర్పించకపోతే వాళ్ళని మిగిలిన లాగా వెలుసుబాటు ఇచ్చేది కదా, అంతే. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి స్పష్టంగా వాళ్ళు ఈ కుంభకోణంలో పాత్రదారులు, సూత్రధారులు. ఒక రాజ్ కేసిరెడ్డికే ఈ రోజు 3,200 కోట్ల రూపాయల ఆదాయం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్న తర్వాత అది అధినేతకి ఎంత చేరింది? ఇప్పుడు ముంబైకి సంబంధించినటువంటి ఈ మద్యం తయారు చేసే వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారం దుకాణాల్లో 1,000 కోట్ల రూపాయల బంగారం కొని అవి అసలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ వచ్చి ఎందుకు కొనాల్సి వచ్చింది? 67% వీళ్ళు మాత్రమే మద్యాన్ని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? ఆ మద్యాన్ని దాకా అసలు నందు గారు అసలు విషయాన్ని విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు పట్టించుకోవట్లేదు. ఈ కల్తీ మద్యం దాగి 2019 నుంచి 2024 వరకు సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రమారమి కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం ఏం చేస్తారు? వాళ్ళకు జరిగినటువంటి ఆ కుటుంబాలకు జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారు? వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఎరిక్కి తీసుకొని వచ్చేసి ఆ కుటుంబాలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాలండి. ఈ రోజుకి ఎవరైతే ఆ మద్యం తాగి వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని వైద్యాలు వీళ్ళు దగ్గర నుండి చేయించాల్సిన బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. నందు గారు, ఇక కేసిరెడ్డి గురించి మాట్లాడినా, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గురించి మాట్లాడినా,
ధనుంజయ రెడ్డి గురించి మాట్లాడినా, బాలాజీ గోవిందప్ప గురించి చెబుతున్నారు. ఎక్కడో డైరెక్టర్ అయితే మా భారతీయ దాంట్లో సంబంధం ఏదో కొంత మాకు షేర్లు ఉన్నందువల్ల దానికి డైరెక్టర్ గా ఉన్నాడు, నాకేం సంబంధం అని చెప్పని అన్నాడు. అక్కడే దొరికిపోయాడు కదా, నాకెవరో తెలియదు అన్నాడు. నీ భారతీయ సిమెంట్ లో అతను డైరెక్టర్ అయిన తర్వాత నీ వాళ్ళకి సంబంధించినవన్నీ అక్కడ పెట్టుకున్న తర్వాత ఈ ధనాలన్నీ 7వ లేయర్ గా జగన్మోహన్ రెడ్డికి అంటే ముందు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దగ్గర ఏమి అని బంగారం రూపేణా కావచ్చు, వజ్రాల రూపేణా కావచ్చు, లేదంటే వివిధ డొల్ల కంపెనీలు ఉన్నాయి కదా, డొల్ల కంపెనీలన్నీ ఏర్పాటు చేశారు కదా, ఆ కంపెనీ నుంచి ఈ డబ్బులు వచ్చే విధంగా చేసుకున్నారు. ఇవన్నీ ఈ రోజు ఒక్కొక్క అంశాలన్నీ కూడా నిజంగా సిట్టుని అభినందించాలి ఇక్కడ నందు గారు. ఎందుకంటే ఇంత వేగవంతంగా ఇంత సమయంలో అసలు ఇన్ని పేర్లు అసలు ఉన్నాయని మనకు తెలుసా? మొట్టమొదటి నుంచి ఓ మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది, తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతను బయటకు వచ్చాడు. అతను సాంకేతిక సలహాదారుడు, అతనికి ఏం సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అదే విషయం న్యాయవాదుల సమక్షంలో అతను విచారణ ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు, ఎందుకు పారిపోయాడు? అతను పేరే లేదు కదా మొట్టమొదట, ఎందుకు పారిపోయాడు? ఇవన్నీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి పేరు లేదు, ముందే ఎందుకు వెళ్ళారు వీళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి? కృష్ణమోహన్ రెడ్డి పేరు లేదు, బాలాజీ గోవిందప్ప పేరు లేదు, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ గాక మొన్న 3 పేర్లు బయటకు వచ్చినాయి. ఎవరు? అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే హనుమంతప్ప రెడ్డి. వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ కొత్తగా బయటకు వచ్చారు కదా. ఇక ఇవన్నీ బయటకు వస్తా ఉంటే ఎన్ని అంశాలు బయటకు వస్తున్నాయో కూడా ఆలోచించుకోవాలి. ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అతను బుకాయించినందువల్ల ప్రజలకి నష్టం లేదు, ప్రభుత్వానికి నష్టం లేదు, ఈ విచారణ చేస్తున్నటువంటి సిట్టుకు కూడా ఎలాంటి నష్టం అయితే లేదు. వాళ్లే ఇంకా కొన్ని విషయాలు వీళ్ళు ఏదన్నా మర్చిపోయిన విషయాలు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. రేపు పొద్దున 4వ తారీఖు నాడు, అంటే జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఆ రోజు విద్రోహ దినంగా పాటించాలి, నమ్మక ద్రోహ దినంగా పాటించాలని అంటే ఓట్లేసిన ప్రజల్ని ఈ విధంగా వంచిస్తాడా అతను? ఈ విధంగా అవమానం చేస్తాడా? ఏది చేసినా కూడా స్పష్టంగా ఈ రోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు నందు గారు. సిట్టు తన పని తాను చేసిపోతుంది, ప్రభుత్వం తన పని తాను చేసిపోతుంది. కుంభకోణాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి. చాలా విషయాలు మాట్లాడాడు, నిన్న మద్యం గురించి మాట్లాడాడు, విద్యుత్ గురించి మాట్లాడాడు, మిగతా విషయాలు కూడా మరింత డీప్ గా మాట్లాడదాం. మనతో విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, ఒకసారి విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు చంద్రబాబు గారికి. అసలు సీఎంఓకు ఒక ఫైల్ అయినా వచ్చిందా లిక్కర్ కేసుకు సంబంధించి, మా సంతకం ఏమైనా ఉందా, ఉంటే ప్రూవ్ చేయండి అంటూ ఆయన సవాల్ విసిరిన పరిస్థితి చూసాం. దాంతోపాటు ఇంకా చాలా విషయాలు ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా ఉత్తములు, మంచివాళ్ళు, చాలా సౌమ్యులు, అసలు వాళ్ళకి ఈ కేసుకు సంబంధం ఏంటి, ఇదంతా కూడా కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్, ఇదంతా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మమ్మల్ని ప్రభుత్వం భయపెడుతుందని. మరి అలాంటి వాళ్ళు మనం ఎలా తప్పుపడతాం? ఇలా రకరకాల అంశాలు ఆయన చెప్పారు ఈ కేసుకు సంబంధించి. సో మరి సవాల్ని ఎలా చూస్తుంది టీడీపీ? ప్రూవ్ చేయండి మీ దగ్గర ధైర్యం ఉంటే అంటున్నారు ఆయన. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ ఉన్న పెద్దలకి, మహా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం చూపిస్తా ఉన్నాడు, రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూసాం. అంతేకాకుండా ఇప్పుడు టీచర్లను కాపలా పెట్టి మందు అమ్మించినటువంటి దాఖలాలు మనం ఎన్నిసార్లు చూసాం. అంటే ఒక విద్య చెప్పినటువంటి గురువుల్ని కూడా ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో దీన్ని అమ్మే ప్రయత్నం, వాళ్ళని అక్కడ కాపలా పెట్టినటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూసాం. ఇందులో ఇప్పుడు ఈరోజు సుమారు 98,000 కోట్ల మద్యం అమ్మకాలు 5 ఏళ్ల కాలంలో జరిగాయి అంటే ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు అంటే, నోరిప్పితే తెల్లవారు లెగిస్తే అబద్ధాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకేమీ కాదు. ఈరోజు ఒకటే, ఇప్పుడు ఆయన ఎందుకు భయపడతా ఉన్నాడు? ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి నేను తప్పు చేయలేదు. ఈరోజు ఇంకోటి కూడా నేను మాట్లాడాడు, నేను అడుక్కు తింటా ఉన్నాను, పార్టీని కూడా నేను నడపలేను, నాకు ఎవరన్నా డబ్బులు ఇస్తే పార్టీని నడుపుతానంటే అసలు ఈ హాస్యాస్పదంగా ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో. ఈరోజు పార్టీని నేను అడుక్కు తింటా ఉన్నాను, నాకు ఎవరన్నా డొనేషన్లు ఇస్తే పార్టీని నడుపుతాను, ఎవరన్నా నాకు ఇవ్వండి అని చెప్పేసి ఎంత ఇదిగా అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు. అంటే తప్పు ప్రజలది, రాష్ట్ర ప్రజలు ఏంటంటే ఇలాంటి పనికిమాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయడమే ఆ రోజు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. రిచెస్ట్ పొలిటీషియన్ కదా సార్ ఆయన ఇండియాలో. అదే అంటున్నాను సార్. ఈ రోజు ఎఫిడవిట్ లో నువ్వు ఇచ్చినటువంటి ఆస్తుల వివరాలు చూసుకుంటే యు ఆర్ ద నెంబర్ 1 ఒక పెద్ద
ఏమంటారు దాన్ని, రిచెస్ట్ గా ఈ రోజు నువ్వు దేశంలో పేరు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలకి దానికి అసలు సంబంధం లేదు. ఈరోజు ఒకటే, జగన్ ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నాకు సంబంధం లేదు, దీనికి నాకు సంబంధం లేదని క్లియర్ గా చెప్తాను. సంబంధం లేకపోతే ఒకటే, నీకు దమ్ముంటే నా పైన విచారణ వెయ్యండి, నా మీద విచారణ వేసుకొని మీరు నన్ను నా మీద ప్రూవ్ చేయండి అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? గతంలో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా ఆరోపణలు చేస్తే ఎస్ నేను రెడీ, నా మీద తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి, ఏమన్నా తప్పు ఉంటే అని మాట్లాడాడు. మరి తండ్రికి తాటగా తనయుడిగా నువ్వేం మాట్లాడాలి? సొంత చెల్లె నిన్న మాట్లాడుతా ఉంది, షర్మిలా గారే మాట్లాడుతా ఉంది. అవును, నీకు నిజంగా సిగ్గుంటే నువ్వు విచారణ జరుపు, నువ్వు ఏ తప్పు చేయలేదు అంటే విచారణ జరుపు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసాం. అంతేకాకుండా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అసలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా నువ్వు ఏ విధంగా నువ్వు ఇవే చూసావు? క్లియర్ గా నువ్వే కదా చెప్పు, మా దాంట్లో డిజిటల్ పేమెంట్స్ ఉండవని జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి క్లియర్ గా చెప్పాడు. మరి అలాంటి చెప్పేటప్పుడు ఈ రోజు ఎందుకు భయపడతా ఉన్నావు? ఇప్పుడు గోవిందప్పని ఇప్పుడు అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే రాజకేశ్ రెడ్డి కానీ, ఎవరైతే ధనుంజయ రెడ్డి కానీ, ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, అంటే ఇక్కడ ఒకటి చూడాలి మీరు, వీళ్ళు రెడ్డి సమాజ వర్గం కాబట్టి వీళ్ళ కోసం ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే రెడ్డిలు కాబట్టి. మరి గతంలో నీ హయాంలో జరిగినటువంటి దాడులు, ఒక డాక్టర్ సుధాకర్ చనిపోతే అతని గురించి మాట్లాడాల, మాస్క్ అడినటువంటి పాపానికి. రెండోది డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్నటువంటి వ్యక్తి, ఒక దళిత కుర్రవాడు చనిపోతే దాని గురించి కనీసం మాట్లాడాల. ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దళితులలో సమాజ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, కోడికత్తికి సీను 5 సంవత్సరాలు బలి చేసావు నీ పదవ వ్యామోహం కోసం. ఆ కుర్రాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇచ్చేసి 5 సంవత్సరాలు జైలు పాలు చేసావు. కనీసం ఆ కుర్రాడు కోసం మాట్లాడలేదు సరికరా, ఆ కుర్రవాడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇప్పుడు సొంత ఎంపీ, మాజీ ఎంపీ ఎవరైతే నందిగాం సురేష్ అంటే దళితుడే కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళ గురించి నువ్వు మాట్లాడవు, నువ్వు చేసిన కుంభకోణాలు, నీ వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అవినీతుల కోసం మాట్లాడుతా ఉన్నావు. రెండోది ఈయన మాట్లాడుతా ఉన్నాడు, మా హయాంలో ఎక్కడా కూడా ఏమీ జరగలేదు, ఏదైతే ఎంఆర్పి రేటుకే మేము అమ్మామని చెప్తా ఉన్నాడు. ఒక్క వీడియో చూపిస్తాను మీకు ఒక్కసారి. ఎంఆర్పికి ఒక్క పైసా కూడా ఈ రోజైనా నీ బికారి మొగుడు మంచి డ్రెస్ వేసుకొని వస్తాడా? లేకపోతే ఎప్పటిలాగే ఒక్క నిమిషం సార్, ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలో లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పాలని అడుగుతున్నాను. రావట్లేదు మాకు ఆడియో ఏం రావట్లేదు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది మాట్లాడినటువంటి కుర్రవాడు దళిత కుర్రవాడు చిత్తూరులో ఓం ప్రతాప్, మీకు అందరికీ తెలుసు. అతన్నే అడిగినటువంటి పాపానికి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అతన్ని మరుసటి రోజే చంపేసినటువంటి పరిస్థితి. అంటే ఎంఆర్పి ఎంత, నువ్వు అమ్మేది ఎంత? 140 రూపాయలు ఉన్నటువంటి ఎంఆర్పిని నువ్వు 240 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నావు? ఈ 100 రూపాయలు సొమ్ములోకి ఎవడ జోబులోకి వెళ్తున్నాయని కొద్దిగా చిన్న ఇరిటేషన్ గా మనవాడు మాట్లాడాడని ఆ దళిత కుర్రవాడిని మరుసటి రోజే చంపేశారు. ఊరేసుకున్నాడని చెప్పి దాని మీద చిత్రీకరణ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఎంతంత కాదు. ఈ రోజు లిక్కర్ స్కామ్ కి సంబంధించి 4,000 కోట్లు ఇతర దేశాలు ఎందుకు పంపించావు? ఎందుకు తరలించినటువంటి పరిస్థితి వచ్చింది? ఈరోజు మద్యం కోసం నువ్వు మాట్లాడుతావు, మద్యం మీదే నువ్వు బతికావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల కాలంలో 175 నియోజకవర్గాల్లో 128 నియోజకవర్గాల్లో సొంతంగా తయారు చేసినటువంటి ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాని ద్వారాగా జంగారెడ్డిగూడెం కావచ్చు, వెస్ట్ గోదావరి అలాగే ఈస్ట్ గోదావరిలో అనేక మంది తాళీలు తెంపినటువంటి పరిస్థితి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నువ్వు మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు గమనించారో లేదో, ఒకే డైలాగ్ ని 2 సార్లు 3 సార్లు, ఒకే డైలాగ్ ని ఒకే స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు 2 సార్లు 3 సార్లు. అంటే ఎందుకు నీకు భయం? కాదు విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఎప్పుడు కూడా సిట్ అధికారులు కానీ విచారణ చేస్తున్న వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు వాళ్ళు మాట్లాడాల, అధికారులు ఎప్పుడు మాట్లాడాల. పొలిటికల్గా ఎవరైనా మాట్లాడినా లేదంటే బయట ఏదైనా డిస్కషన్స్ అయినా అయ్యి ఉండొచ్చేమో కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయనే చెప్పారు, సీఎంఓకి నా సంబంధం లేదు, నేను ఎప్పుడు సంతకం పెట్టలేదు, దమ్ముంటే మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఆయన సవాల్ విసిరారు. ఎవరు ఇప్పుడు అధికారులు కానీ ఎవరు మీ ప్రమేయం ఉందని కానీ ఇంకోటి కానీ ఏం మాట్లాడలేదు. ఏదో బయట ఏదో చర్చ జరిగింది, వాళ్ళ పార్టీలో కొంత చర్చ జరిగింది. ఆయన ముందే వచ్చేసి నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదు, దమ్ముంటే ప్రూవ్ చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఎలా చూడాలి? దీనికి ఏదైనా రియాక్షన్ ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వు ప్రెస్ ముందుకు వచ్చేసి నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? నువ్వు అసలు దేనికి మాట్లాడుతావు? నువ్వు అసలు నువ్వు తప్పు చేయలేదు, ఓకే, తప్పు చేయలేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు మాట్లాడి అమ్మో నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అంటే నువ్వు భయపడుతున్నావు కాబట్టి, తప్పు చేసావు కాబట్టి నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతావు అన్నావు. దమ్ముంటే ఏంటి? నిన్ను ఎలాగా బట్టలు ఇప్పి లాక్కెళ్ళే రోజు దగ్గరలో ఉంది, నీకు ఆ భయం ఉంది. ఆల్రెడీ ఈ గోవిందప్ప కానీ కసిరెడ్డి కానీ మిథున్ రెడ్డి మాట్లాడితే ఒక ఎంపీకినా ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాడు మిథున్ రెడ్డి కోసం నిన్న. అంటే మిథున్ రెడ్డి ఎంపీ అట, ఎంపీ అయితే ఎక్కడి నుంచి గెలిచి ప్రజలు పంపించారు నిన్ను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాదా? చిత్తూరు ఆ జిల్లా నుంచి కాదా? అంటే మిథున్ రెడ్డికి దీనికి సంబంధం ఏంటంటాడు? అంటే పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియని పరిస్థితి. అంటే ఇంకా రేపో మాపో మళ్ళా నాకు నా స్థావరం ఏదైతే ఉందో గతంలో 16 నెలలు జైలు చెప్పకూడదు అన్నటువంటి పరిస్థితి క్లియర్గా చూశాడు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో నాకు ఉంది అన్నటువంటి భయంతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు 1000 కిలోలు బంగారం కొనుగోలు మద్యం మాఫియా ద్వారాగా ఎందుకు చేశారు? ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా బయటికి. అంటే మీరు చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రతిదీ కూడా ఈరోజు మేము ఏదైతే సిట్ అధికారులు అన్ని కూడా దాన్ని బయటకు లాగుతా ఉన్నారు, తీగలాగితే డొంక కదిలినట్లు ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తూ ఉంది. నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? నువ్వు తప్పు చేయలేదు, తప్పు చేయలేనప్పుడు సైలెంట్ కూరుకో. మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం నీకు ఎందుకు ఉంది? ఈరోజు ఖచ్చితంగా ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం అయితే వదిలే ప్రసక్తి లేదు. ఈ మద్యం కుంభకోణం వల్ల కల్తీ మద్యం ఈరోజు మీరు చూస్తే ఒక్కటన్నా సరే బ్రాండెడ్ ఏమైనా ఉన్నాయో మీరు చూసారు? బూము, ప్రెసిడెంట్ అంటే ఆ పేర్లు ఏం పేర్లు కూడా అర్థం అవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రోజు ఎవరన్నా కూలి పనికి వెళ్ళినటువంటి వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పుడు ఏదో క్వార్టర్ తాగాలనో కొద్దిగా ఒళ్ళు అలసిపోద్దని తాగేవారు. అలాంటి తాగినటువంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది చనిపోయారు? ఆ కుటుంబాలు తాలి తెంపింది ఎవరు? నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడు 5 సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రాణాలు తీశాడు. ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయి ప్రతిరోజు ఆయన ఇన్కమ్ సోర్స్ వెళ్ళిపోయేది. నువ్వు ఎందుకు పెట్టలేదు? డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు? ఓన్లీ క్యాష్ తప్ప, ఎక్కడ చూసినా క్యాష్ తప్ప అసలు డిజిటల్ పేమెంట్ అనేది కనబడలేదు. అంటే నువ్వు ఎన్ని వేల కోట్లు దోచేసావో ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు భయపడతా ఉన్నావు, అంతకు మించి ఇంకం కాదు. ఓకే రైట్. అరుణ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, ఒకసారి మాట్లాడదాం. అరుణ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ని మీరు ఎలా చూస్తున్నారు? నా సంతకం ఉంటే చూపించండి, మీరు ప్రూవ్ చేయండి అంటున్నారు. అలాగే ఏదో మొత్తం కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్, అసలు వీళ్ళందరూ అమాయకులు, చాలా గొప్పవాళ్ళు, ఈ కేసులో ఎవరెవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు, అసలు ఏ సంబంధం లేని వాళ్ళు, ఇదంతా కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్సే అని చెప్పేసి నిన్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రజలకి. ఇట్లా ఒకసారి అందగాడు సౌమ్యుడు అందుకే అసూయపడుతున్నారని చెప్పేసి ఆ వల్లభనేని వంశీ గురించి మాట్లాడే ఇవాళ ఏకల వీక్ని కోడింగ్ చేసేలాగా అయిపోయిందండి పరిస్థితి వల్లభనేని వంశీ గారిది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది మాట్లాడడం మానేయమని చెప్పండి. ఆయన మాట్లాడడం వల్ల పాపం అవతల వాళ్ళకి సమస్యలు వస్తూ ఉన్నాయి ఒక సైడ్ నుంచి. మొదటి రెండోది ఏంటంటే సార్, లాస్ట్ టైం 5 years జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో క్లియర్ గా అక్కడ ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల నుంచి అంత స్థాయిలో కుంభకోణం జరిగింది కాబట్టి అప్పటి ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ప్రభుత్వాన్ని నడిపినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన 100% దానికి రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. దానికి కారణం ఆన్లైన్ పేమెంట్లు కూడా లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ల ద్వారా మద్యం అమ్మకాలు జరపడం మొదటి. రెండవది, గతంలో మాట్లాడుకున్నటువంటి డిస్టిలరీస్ బ్రాండ్స్ నుంచి కాకుండా సొంతంగా బ్రాండ్స్ తయారు చేసి ఎక్కడెక్కడో కాపు సారాయిలు కూడా కాపించేసి దానికి లేబుల్ వేసేసి సీసాల్లో పోసి తీసుకొచ్చి మద్యం షాపుల్లో, గవర్నమెంట్ మద్యం షాపుల్లో పెట్టి అవి తాగడం ద్వారా వందలాది మంది మరణిస్తే మరణించినటువంటి మరణాలను కూడా కల్తీ మద్యం ద్వారా మరణించినటువంటి మరణాలుగా చూపించకుండా దాన్ని కూడా సహజ మరణాలుగా చూపించి జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది పూర్తిగా గత గవర్నమెంట్. కాబట్టి గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు, నాయకులు ఈ రోజు 100% ఈ మధ్య కుంభకోణానికి బాధ్యత వహించి తీరాల్సిందే. ఇంకొకటి,
లంచాలు ఎవరిస్తారు ఏంటని మాట్లాడారు. లంచాలు ఇచ్చారని ఎవరు మాట్లాడారు? అమ్మకాలంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కి అక్కడి నుంచి లండన్ కి చేరాయని కదా అందరి ఆరోపణలు. ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కూడా జరుగుతుంది మొత్తం అంతా కూడా. లంచాలు ఇచ్చారు, లంచాలు తీసుకున్నారు ఎవరు మాట్లాడట్లా. 100 రూపాయలు అమ్మితే 100 రూపాయలు 10 రూపాయలే ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి, మిగతా 90 రూపాయలు ఏమయ్యాయి అన్న దాని గురించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తీసుకెళ్లి ముద్దాయిలు విచారిస్తోంది కూడా. మీకు లంచాలు ఇచ్చారని ఎవరు చెప్పలా. అమ్మిని మొత్తం మీరే తిన్నారు, ప్రజల సొమ్ము. ఆంధ్రప్రదేశ్ ఖజానాకు రావాల్సినటువంటి డబ్బు ప్రజల రక్తాన్ని పిండుకొని కల్తీ మద్యం అమ్మి మరి దొంగ సారాలు కాసి మరి లేబుల్స్ అతికించి మరి అమ్మినటువంటి డబ్బు ప్రజల ఖజానాకు రాకుండా మీ సొంత ఖజానాలకు వెళ్ళింది అన్న దాని మీద ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానికి సంబంధించి ఎవరు ముద్దాయిలుగా తేలితే వాళ్ళని తీసుకెళ్లి విచారిస్తున్నారు. మీ దాకా వస్తే మీరు కూడా వెళ్తారు. నేను ఎందుకు తీసుకున్నానంటే మీ గతంలో మీరు 5 ఏళ్ల కాలంలో ఇన్ని వేల కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారు? మీరు ఎందుకు తీసుకున్నారు, ఎలా క్వశ్చన్ చేస్తారు? మీరు ఆల్రెడీ 38 అక్రమాస్తులు కలిగి ఉన్నటువంటి కేసుల్లో మీరు ముద్దాయి. మీరు మరి శుద్ధపోసు మాటలు మాట్లాడితే ఎలా నమ్ముతారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ చరిత్ర ఏంటో తెలుసు, మీరు ఎన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించారో తెలుసు, ఏ కేసుల కింద వెళ్లారో తెలుసు. ఆఖరికి మీకు డబ్బు అంటే ఎంత పిచ్చో, సొంత చెల్లెలకు కూడా ఆస్తి పంచకుండా తల్లిని కూడా పట్టించుకోకుండా బయటికి గెంటినటువంటి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీకు డబ్బు అధికారం అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. మీరు వాళ్ళ నీతి వాళ్ళ సూక్తులు చెప్తే ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం వెనక ఉద్దేశం ఏంటంటారంటే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వం మమ్మల్ని బెదిరిస్తుందనో అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులకు వెళ్ళి 2-3 సార్లు పిటిషన్లు వేశారు. అలాంటి వాళ్ళని మనం ఎలా తప్పుపడతాం? ఇదంతా కూడా కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్. అంటే అధికారులు ఇన్ని రోజుల నుంచి విచారణ చేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరినే వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కోర్టులకు వెళ్తే కోర్టు కూడా చెప్పింది లేదు, ప్రైమా ఫేసీ లేకుండా కోర్టు అయితే చెప్పదు కదా, లేదు వాళ్ళని కస్టడీలోకి తీసుకోండి అని. ఇవన్నీ ప్రొసీడింగ్స్ అయితే జరగవు కదా. మరి ఇంత జరుగుతుంటే, అధికారులు ఇంత ఎఫర్ట్ పెడుతుంటే ఇదంతా ఏమి లేదు, ఇట్స్ నథింగ్, అసలు ఓన్లీ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ప్రజలు నమ్ముతారనా, లేకపోతే ఏంటి? అధికారులకు ఏమైనా ఛాలెంజ్ అయ్యేది ఒక రకంగా? లేదండి, రేపొద్దున నిజంగానే ఇతను చేసిన నేరం బయటపడి జైలుకి వెళ్ళినా సరే ప్రజలు గతంలో ఎలా అయితే వేధింపు కేసులు పెట్టారు అని చెప్పేసి నమ్మించి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వేధింపు కేసులను నమ్మించేసి ఎలా తర్వాత ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజల్ని మాఫియా చేశారు మానసికంగా, అట్లాంటి దానికి మళ్ళీ సిద్ధం చేయడం. ఇక్కడ కోర్టులో రిమాండ్కి ఇచ్చారంటే అర్థం ఏంటి? ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసులో మోహన్ అనే వ్యక్తి అనుమానితుడిగా ఉన్నాడని చెప్పేసి అప్పుడు రిమాండ్కి అడిగారండి. రిమాండ్కి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి గారు ఏమన్నారు, ఎవిడెన్స్ ఏమి పర్ఫెక్ట్ గా లేదు కదా, మరి అతను రిమాండ్కి ఎలా తీసుకుంటారని చెప్పేసి ఆ కేసు అతని నుంచి కొట్టేసింది. మరి వీళ్ళందరినీ రిమాండ్ తీసుకోవడానికి సిద్ధపడుతుందంటే అది కూడా జరిగింది మా గవర్నమెంట్ లోనే, అది కూడా జరిగింది మీకు సంబంధించినటువంటి వ్యక్తి మీద, అది కూడా జరిగింది మీ టైంలో మీరు తగలబెట్టించారు అని చెప్పేసి పెట్టిన కేసు మదనపల్లి ఫైల్స్ విషయంలో. ఆ విషయంలో కోర్టు ఎవిడెన్స్ లేదని చెప్పేసి కొట్టేసి బయటకు వదిలినప్పుడు ఈ అన్ని విషయాలు ఎలా తీసుకుంటుంది? ఆధారాలు లేకుండా. ఆధారాలు ఉంటేనే కదా రిమాండ్ కి తీసుకుంటుంది, విచారణకు అనుమతిస్తుంది కోర్టు. అంటే కోర్టులు కన్నా జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడా, జడ్జిల కన్నా జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడా? తప్పు చేసిన వ్యక్తి ఇంత సూక్తులు మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్ మాకు ఇక్కడ. అదే ఇప్పుడు ప్రభుత్వానికి ఆయన ఛాలెంజ్ విసిరారు, అధికారులకి ప్రభుత్వానికి 100% ప్రభుత్వానికి ఛాలెంజ్. 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తిన్నటువంటి ఒక దుర్మార్గుడు, నిస్సంకోచంగా నిర్లిజ్జగా ప్రజల డబ్బులు తిన్నటువంటి ఒక దుర్మార్గుడు, 1000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అప్పుల్లో నుంచి కూడా బినామీల పేరుతో దోచుకున్నటువంటి ఒక దుర్మార్గుడు ఇవాళ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు. నా నిజాయితీ పరుని, నా అవినీతి నిరూపించడం చూద్దామని చెప్పేసి. మరి ఎంతవరకు చిత్తశుద్ధితో అధికారులు ఈ విషయంలో కేసులు పనిచేస్తారో, అతను విసిరినట్టే సవాల్ని ఏ విధంగా ఎదుర్కొంటారో రానున్న రోజుల్లో మనం కూడా చూడాల్సింది ఇక్కడ క్లియర్ గా. ఖచ్చితంగా. అండ్ నిన్న షర్మిల గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేశారు. ఒకవేళ గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద కానీ ఆయన ప్రభుత్వం మీద కానీ ఏదైనా వస్తే, ఇలాంటి ఆరోపణలు కానీ ఏమైనా కేసులు వస్తే ఆయన చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కొనేవాళ్ళు. మీరు ప్రూవ్ చేయండి, మేము రెడీగా ఉన్నాం, దేనికైనా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం విచారణకు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఒకసారి ఆయన మాట్లాడిన విషయం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే ఆరోపణలు వస్తే నా కొడుకని కాదు, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం విచారణకి, ఏదైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేస్తుంటే ఉరిదీయండి కావాలంటే తీసుకెళ్ళని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది ఆయన అసెంబ్లీలో. సో ఇప్పుడు మరి రాజన్న రాజ్యం లేదంటే అలాంటి మేము వైఖరినే మేము అవలంబిస్తాం, ఆయన పద్ధతుల్లోనే మేము నడుస్తాం అని చెప్తున్న వాళ్ళు ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, అధికారులను ప్రశ్నిస్తున్నారు, ఇదంతా బూటకం అని చెప్పి బాగానే ఉంది. మరి ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు మీ వైఖరి ఎలా ఉండాలనే ప్రశ్న కూడా ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. అదే అడుగుజాడల్లో నడుస్తున్నాం అని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, ఛాలెంజ్ విసిరారు, బాగానే ఉంది, అంతా వీళ్ళందరూ గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, కేసులు ఇరికించిన వాళ్ళందరూ బాగానే ఉంది, ఇదంతా కన్స్ట్రక్షన్ ఎవిడెన్స్ అన్నారు, అది బాగానే ఉంది.
ప్రజలకు ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పారు. మరి రాజన్న రాజ్యం అని ఒకప్పుడు చెప్పి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్న వాళ్ళు మరి ఒకప్పుడు ఆయన అంత ఫెరోషియస్గా మాట్లాడారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు. ఏదైనా ఉంటే మీరు నిరూపించండి, మేము సహకరిస్తామన్నారు. ఇంకా ఏదైనా చర్యలు తీసుకోండి, దేనికైనా సిద్ధం అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న షర్మిల గారు కూడా అదే గుర్తు చేశారు ప్రెస్ మీట్ పెట్టి. మరి సో ఇప్పుడు ప్రభుత్వాన్ని అధికారులను విమర్శిస్తున్న ఈయన ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? మరి నిజంగా అంత బాధ్యత ఉండి నిజంగా ఆయన అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? అందుగారు మీరు ఇక్కడ గమనించుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉదంతాన్ని బయటకు తీసుకొచ్చారు కాబట్టి మీరు మామూలుగా మీరు ఒక్కటి గనక గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇడుపులపాయలో అటవీ భూమి దళితుల భూముల్ని అతను ఆక్యుపై చేసేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాడు. దానికి సంబంధించి తెలుగుదేశం శాసనసభ్యులు బయటికి తీసుకొచ్చిన తర్వాత నిజమే మాకు కొంత భూమి మాలో కలిసిన మాట వాస్తవమే, దాన్ని నేను ఎనిక్కిస్తాను అని చెప్పని అన్నాడు. ఏ రోజన్నా ఎనిక్కిచ్చాడా? ఒక అరెకరం కూడా ఎనిక్కిచ్చాడా? వాళ్ళకి దోచుకోవటం, భయపెట్టడం, బెదిరించటం, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేయటం వెనతో పెట్టిన విద్య. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబం గురించి కానీ, ఆ కుటుంబ చరిత్ర గురించి కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గురించి కానీ మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేదు. చాలా స్పష్టంగా ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ పరిస్థితికి ఇంత దౌర్భాగ్య స్థితిలో రావడానికి అధికారులు మొట్టమొదటి నుంచి ఈ విధంగా తయారు కావడానికి మూల పురుషుడు ఎవరన్నా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి. నా ఉద్దేశం ఆయన గురించి ఇది చెప్పడానికి కాదు, కనీసం ఆ ధైర్యం చూపించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని అధికారులను తప్పుపడుతున్న వాళ్ళు మరి ఇంత పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు, కోర్టులు కూడా రిమాండ్కి పంపిస్తున్నప్పుడు మీ వాళ్ళని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు కూడా ఏదో ఒకటి దానికి సంబంధించి మేము సపోర్ట్ చేస్తాం విచారణకి, మా పార్టీ అన్ని రకాలుగా మా నాయకులు అందరూ సపోర్ట్ చేస్తారని కానీ నేను సపోర్ట్ ఇలా ఏం మాట్లాడలేదు కదా. మరి అలా ఏం చేయాల్సిన అవసరం ఉందంటారా అంటున్నా నేను. ఇప్పుడు మామూలుగా మీకు బాలనాగమ్మ నాటకం గురించి ఎప్పుడన్నా విన్నారా? బాలనాగమ్మ నాటకం గురించి విన్నా. అందుట్లో మాయల ఫకీరు అతని ప్రాణాలు సప్త సముద్రాల అవతల ఓ ఓడలు దిగిన మర్రి చెట్టు తొర్రలో చిలుక రూపేణ అక్కడ పంజరంలో పెట్టుంటారు అనమాట. దాన్ని తీసుకొస్తే తప్ప మాయల ఫకీరు ప్రాణం పోదు. కాబట్టి ఇక్కడ బాలాజీ గోవిందప్ప, ఇప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఎంత పని చేసావయ్యా గోవిందప్ప, మా కొంప ముంచావు, నిన్ను నమ్ముకొని నీకు అప్పచెబితే బాధ్యతలు ఈ రోజు మొత్తం వరుసనే కక్కేసావు, నువ్వు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చావు, ఇది ఎంతవరకు నీకు న్యాయం అని చెప్పని బాలాజీ గోవిందప్ప గురించి మాట్లాడుతా ఉన్నారు. బాలాజీ గోవిందప్ప ఈ రోజు చాలా విషయాలు చాలా వరకు బయట పెట్టాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు అన్నారు కదా ధైర్యం లేదా అని చెప్పని. అసలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో అతి పిరికితనంగా భయపడుతూ మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను మేకపోతు గాంభీర్యం కాదు, అతను తెలుసు. మామూలుగా నాకు తెలిసినంత వరకు ఉగాది లోపే అతను అదుపులో తీసుకోవాల్సింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు ఈ డేటాను మొత్తాన్ని నాశనం చేసిన కారణం వల్ల కొంచెం ఆలస్యం అయింది. ఆగస్టు 1వ తారీఖు లోపు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి అట్లాగే బాలాజీ గోవిందప్ప ఈ బంగారాన్ని, ఈ డబ్బుల్ని ఎవరి పేరు మీద అయితే చేర్పించాడో వాళ్ళు కూడా సంబంధించి వాళ్ళ సతీమణి భారతీరెడ్డి గారి పేర్లు ప్రముఖంగా వినపడతా ఉన్నాయి. ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 354 రోజులు. అతను బయట ఉంది 11 సంవత్సరాల 8 నెలల ఒక్క రోజు. ఈ రోజుకి గమనించుకోండి మీరు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 354 రోజులు. అతను వెనుసుబాటుతో అంటే సెప్టెంబర్ 23, 2013 నాడు అతను విడుదలయ్యాడు. ఈ రోజు వరకు కూడా న్యాయస్థానాల చుట్టూ తిరగకుండా అతను పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. అదే అతని ధైర్యం. ఎందుకంటే నేను ఇన్ని అవినీతులు చేశాను, 43,000 కోట్ల రూపాయలు నా ధనాన్ని అటాచ్ చేశారు, అయినా సరే ఈ ప్రజలు 67 శాసనసభ స్థానాలు 2014లో ఇచ్చారు, తిరిగి 2019లో 151 శాసనసభ స్థానాలు ఇచ్చారు. నేను ఏం చేసినా వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి తప్పు బెల్లాలు ఇస్తే చాలు, వాళ్ళు దేని గురించి ఆలోచించరు, కాబట్టి ప్రజల గురించి మనం ఆలోచించాల్సిన పని లేదని చెప్పని మూర్ఖంగా ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఒకేమైనా పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, మరి కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, లేకపోతే ఇటు ఇక్కడికి వచ్చే తనకి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఏమంటే అటవీ భూముల్ని ఎవరైనా ఆక్యుపై చేస్తే
వాళ్ళకి రెండో విచారణతో కూడా సంబంధం లేదండి. అది నిరూపితం అయితే అదుపులో తీసుకోవచ్చు. అటవీ చట్టాలు అంత పటిష్టంగా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి వెలుసుబాటు కూడా ఉండడానికి వీల్లేదు. ఒక మనకి ఏదన్నా రహదారి వేయాలనుకోండి, ఒక ఊరికి మధ్య అటవీ భూమి ఉంటే రహదారి వేయాలంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. మరి అలాంటిది ఇతను అన్ని ఎకరాలు కబ్జా చేసేసి, ఇతను కావచ్చు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం కావచ్చు, ఇంత స్పష్టంగా ఈ రోజు అటవీ భూముల్ని ఎన్నిక్కి తీసుకున్నారు, అక్కడ బోర్డులు పెట్టారు, ఇన్ని అవినీతి ఆరోపణలు స్పష్టంగా కనపడతా ఉంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళినా కూడా న్యాయస్థానం మీరన్నట్టు ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, మీకు ఎందుకు వెలుసుబాటిస్తామని చెప్పని వాళ్ళకి మొట్టికాయలు వేస్తా ఉంటే ఇంకా అతను మేఘబోతు గాంభీర్యంతో ఇందాక వాడు చెప్పారు, అరుణ్ గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, చాలా స్పష్టంగా ఆ రోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్రాణాలకి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి అధికారులు, ఆనాటి ప్రజాప్రతినిధులు, ఆ మద్యం అమ్మిన వాళ్ళు, ఎంఆర్ఓలు, పర్యవేక్షణ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాధ్యులే. వాళ్ళని ఈ రోజు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తా ఉంటే, కళ్ళ ముందు ఇన్ని కనపడతా ఉంటే, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంకోటి చెబుతున్నాను నందు గారు, మీరు గుర్తుపెట్టుకోండి, 653 మద్యం షాపుల్లో ఎవరికి ఒక రూపాయితో సంబంధం లేకుండా వాళ్ళ బ్రాండులు తప్ప, వాళ్ళు తయారు చేసింది తప్ప వేరే వాళ్ళది ఎవరిదే లేకుండా, లెక్కలు లేకుండా ఉండే, ఇందాక వారు చెప్పారు విజయ్ కుమార్ గారు 98,000 కోట్ల రూపాయలు చెప్పారు. మరి ఈ 653 మద్యం దుకాణాల్లో అమ్మినటువంటి ఈ మద్యానికి సంబంధించిన లెక్కలు ఎవరిస్తారండి? ఎక్కడికి వెళ్తాయండి? నా లెక్క ప్రకారం చూసుకుంటా ఉంటే 35,000 కోట్ల రూపాయల నుంచి 70,000 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గరికి వెళ్ళినాయి. ఇది గమనించుకోండి మీరు. ఇంత భారీ కుంభకోణం, వీళ్ళందరూ నిజాయితీ పరులు, మంచి వాళ్ళు, అంతంత మాత్రం అమాయకులైతే వీళ్ళ మీద ఎందుకు అభియోగాలు మోపుతారు? ఎందుకు పరారవుతా ఉన్నారు? కదా అదే లెక్కల విషయంలో క్లారిటీ, ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు బయట చెప్తున్న మన నంబర్స్ అన్ని కూడా ఏది యాక్యురేట్ కాదు, అంచనాలు మాత్రం ఇవన్నీ కూడా. రేపు అధికారులు తేల్చాలి ఎంత ఏంటి అనేది, పూర్తిగా విచారణ తర్వాత తేలుతుంది. కాకపోతే ఒకటేంటంటే, ఇప్పుడు బయట మనం అనుకుంటున్న నంబర్స్ కంటే కొంచెం పెద్ద నంబర్సే ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అసలు అమ్మకాలు ఎంత జరిగినాయి, ఎంత పక్కదోవ పట్టింది అనే విషయాలకు సంబంధించి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరే 3,200 కోట్ల రూపాయలు ఉన్నాయనంటే అధినేత దగ్గర ఎంత ఉంటాయి చెప్పండి, ఆలోచించండి. అదే మనం అనుకునే దానికంటే, బయట ఉన్న అంచనాల కంటే యాక్చువల్లీ రియల్ టైం నంబర్స్ చాలా ఇంకా పెద్దగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి కాదు విజయ్ కుమార్ గారు, 24 లక్షల మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాన్ని పట్టుకున్నారు 5 సంవత్సరాలు. అవునవును, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాన్ని 24 లక్షల లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. అంటే ఇలా బ్రాండులు భయపడిపోయి అవి తాగితే ప్రాణాలు పోతాయని చెప్పని, ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పని కేసులు పెడుతున్నా కూడా మద్యం బానిసలైన వాళ్ళు వేరే గత్యంతరం లేక అలాంటి పనులు చేశారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత కుంభకోణం ఉందో దీంట్లో. రైట్ సార్. అంటే ఒక రకంగా కరోనా లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కరోనా టైంలో ఏది లేక స్పిరిట్లు అవి ఇవి తాగారు కదా, కరోనా లేనప్పుడు కూడా వీళ్ళు స్పిరిట్లో తాపించారు తీసుకొచ్చి పాపం ప్రజలకి. బయట నుంచి తెచ్చుకోనివ్వరు, ఇక్కడ మంచి అమ్మరు, వీళ్ళు ఇచ్చిందే తాగాలి, అది కల్తీ మందులు, కల్తీ మద్యాలు తాపించారని చెప్పేసి చూస్తున్నాం. రైట్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మరి సవాలు విసిరారు, బాగానే ఉంది, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అరుణ గారు కూడా ఇంతకుముందు అదే మాట అంటున్నారు. మరి ఆయన అంత గొప్పగా సవాలు విసురుతుంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి చాలా మందికి అర్థం కావడం లేదు. అఫ్కోర్స్ అధికారులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా వెళ్ళి ఏదో సవాలు విసిరారు కాబట్టి వచ్చి పట్టుకొచ్చి లోపల ఇలాంటివి ఏమి ఉండవు కదా, వాళ్ళ ప్రొసీడింగ్స్ వాళ్ళకు ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి ఇంత బహిరంగంగా వచ్చి మీరు దీన్ని నిరూపించండి చేత అయితే అని చెప్పి అడుగుతున్నప్పుడు, కాబట్టి ఆయన అడిగారు కాబట్టి ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తెప్పను అనే డైలాగ్ ఉంది, మీకు గుర్తుందో లేదు? రాష్ట్ర ప్రజలందరికీ ఆ సినిమా చూపించాడు ఆ డైలాగ్ తో. అదే మాట మీద ఉండాలి. కొంచెం వాళ్ళ వాల్యూమ్ పెంచండి, వాళ్ళ వాయిస్ వినపట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విసిరినటువంటి సవాలు మీదే నిలబడి ఉండాలి. ఎందుకంటే అంత నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు సవాలు ప్రభుత్వం మీద విసిరేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కూడా నువ్వు సవాలు ఏదైతే విసిరావో దాని మీద ఉండాలి. ఇప్పుడు వాళ్ళ వ్యక్తులు కాబట్టి వాళ్ళు మచ్చలేని వారు అని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రెస్ మీట్ లో మనం క్లియర్ గా చూసాం. అంతేకాకుండా మద్యం ద్వారాగా రాష్ట్రాన్ని మద్యాంధ్ర చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. నాకు తెలియక విషయం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో అసలు ప్రభుత్వం మందు అమ్మడం ఏంటంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా లేని ఈ మన కల్తీ మద్యం అని చెప్పి పక్కన తమిళనాడు రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రానికి కూడా
ఈ సరఫరా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు బ్యాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం అది వద్దని చెప్పి ఆ రోజు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి క్లియర్ గా చూసాను. ఈ మద్యం ద్వారాగా ఉపాధి కల్పన అనే మద్యం షాపులు పెట్టి ఎవరైతే పీజీ చేసినటువంటి యువకుల్ని ఆ మద్యం షాపులో పెట్టి అమ్మించినటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి. అంటే ఉద్యోగాలు మందు షాపులో ఇచ్చాడు. మీరు మనం క్లియర్ గా చూసాం. అంతేకాకుండా ఈ రోజు క్లియర్ గా సిట్ అధికారులు దర్యాప్తులో కూడా ఈ రోజు స్కామ్ లో స్కీమ్ 1000 కిలోల బంగారం కొనుగోలు మద్యం ద్వారాగా అనేది వచ్చింది. రెండోది ఈ రోజు ఏదైతే మనం చూసినట్లయితే బంగారం వ్యాపారం అధికంగా జరిగే ముంబై మార్కెట్, అక్కడ ఏదైతే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి 200 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు నేను క్లియర్ గా చెప్తా ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాపారాలు కావచ్చు, ఏదైతే ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పటికే ఈ స్కామ్ ద్వారాగా జగన్ సన్నిహితులు 1000 కోట్లతో ఏదైతే బెంగళూరులో రియల్ ఎస్టేట్లు బిజినెస్లు నడిపించే విషయంలో కూడా ఈ రోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈయనకున్నటువంటి సన్నిహితులు కానీ వీళ్ళకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏదైతే చేసినటువంటి వ్యాపారాలు ఈ మద్యం ద్వారాగా వచ్చినటువంటి డబ్బు తరలించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు చెప్తా ఉన్నాడు కదా, నేను సవాల్ విసురుతాను. నీకు సవాల్ విసిరే అసలు అంత సీన్ లేదు జగన్ రెడ్డి. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ పట్టుకొని ముందుకు వచ్చి ఏదైతే దాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నావో లోపల భయంగా ఉన్నాడు. ఎప్పుడు నన్ను బొక్కలకు దోసేస్తారా, ఎప్పుడు నేను వెళ్ళిపోతానా అని చెప్పి భయంతో ఉన్నాడు. దీనికి అన్నిటికీ కారణం మద్యం ద్వారా అనేక మంది చనిపోయిన విషయం కావచ్చు. మద్యం ద్వారా ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలే మెయిన్ సూత్రధారులు. ఇందులో నో డౌట్ అట్ ఆల్. ఏమైనా అవసరం అయితే భారతీ రెడ్డిని కూడా విచారణ చేసే పరిస్థితి ఉంటుంది నందు గారు. ఇందులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కారకుడు. అనేక మంది ప్రాణాలు కోల్పోయిన దానికి ఎవరు సమాధానం చెప్తారు? 5 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఆడవాళ్ళ తాళిని తెంపాడు ఈ మద్యం ద్వారాగా. ఇలాంటి నేను ఇందాక కూడా మీకు చెప్పాను, 128 నియోజకవర్గాల్లో సొంత కోటరీని పెట్టుకొని మద్యం తయారీలు చేస్తే ఆ రోజు పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్. అక్కడికి వెళ్ళి పోలీసులు కనీసం పట్టుకునే దాఖలాలు కూడా ఎక్కడ కూడా మనకు కనబడలా. గతంలో మీరు చూశారు ఏదైతే గంజాయి మన ఆంధ్రాకి ఏ విధంగా గంజాయిని మరి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడో మనం చూసాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డాలో ఉన్నటువంటి ఈ అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అనేక మంది ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి. గతంలో తండ్రి హయాంలో లక్షలాది కోట్లు దోచేసినటువంటి దొంగండి జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎన్నోసార్లు చెప్పాం, దోచేశాడు. దోచేసిన తర్వాత సిగ్గు లేకుండా ఈరోజు ఒక ముద్దాయిగా ఉండి ఈరోజు మళ్ళా మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎంత ధైర్యం నీకు నాకు అర్థం అవట్లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నీ బాగోతాలన్నీ బట్టబయలు అవుతా ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. నాకు తెలిసి ఇంకా కొద్ది రోజుల్లో ఊసలు లెక్క పెట్టుకున్న రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరలో ఉంది. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఒకటే సార్, ఇక్కడ మేము అడిగేది ఒకటే. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఛాలెంజ్ విసిరారు, దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తుంది అనేది మీరు చూసుకున్నప్పుడు కూడా మేము అడిగేది ఒకటే. రాష్ట్ర ప్రజల సొమ్ము తిన్న వాళ్ళని, రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోతాయి, వాళ్ళ ఆరోగ్యాలు పోతాయని తెలిసి కూడా కల్తీ మద్యం అమ్మిన వాళ్ళని, రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వాళ్ళ విషయంలో మాత్రం ఈజీగా వదిలేయొద్దు, కఠినంగా వ్యవహరించాలి, ప్రజలకు న్యాయం జరగాలి అనేది మాత్రం మేము కోరుతున్నాం. ఆ విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వద్దనే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది. నందు గారు ద గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నో డౌట్ ఎట్ ఆల్. విల్ నాట్ లీవ్ ఎనీవన్. He will not leave anyone. Instead of Jagan Mohan Reddy and Bharati Reddy also, they are also involved in this case. Because of this, government of YS Jagan Mohan Reddy has done lot of damage to the government, Andhra Pradesh people and all. ఒకటి చెప్తాను, విశాఖపట్నంలో నేను విశాఖపట్నం వాసిగా 20,000 కోట్ల ఎవడబ్బ సొమ్ము అని చెప్పి తాకట్లు పెడతాడండి జగన్మోహన్ రెడ్డి. హూ గేవ్ అ రైట్ టు హిమ్? సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టాడు, పాలిటెక్నికల్ కాలేజ్ తాకట్టు పెట్టాడు, రైతు బజార్లు తాకట్టు పెట్టాడు, పంచాయతీ బిల్డింగ్లు తాకట్టు పెట్టేశాడు. ఇలాంటి అన్ని ఈరోజు ఒక ప్రేమ సమాజం పేదవాళ్ళని ఆదరించే ఒక అన్నం పెట్టే ప్రేమ సమాజాన్ని కూడా లాక్కున్నటువంటి దొంగండి. రైట్ సార్.
అంటే ఇలాంటి దొంగలు మేము వదులుతాం అనుకుంటా ఉన్నారా? నో నెవర్. మేము వదిలినా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు, వీళ్ళని జైలుకి పంపించాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు మాత్రం దెర్ ఆల్ ఆర్ వెరీ చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళంతా కూడా వదలొద్దని చెప్పేసి ఈ రోజు ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఈ మద్యం ద్వారాగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుగారు ఓకే రైట్. అరుణ గారు మీరేమైనా యాడ్ చేస్తారు ఈ విషయానికి? నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను తర్వాత. సార్ యాక్చువల్ గా నేను ఆయన ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే డబ్బులు ఎక్కడున్నాయి, నేను ఎక్కడ తీసుకున్నాను, మద్యం కొమ్ముకోవడం నాకేం సంబంధం, ఎక్కడుంటే డబ్బులు చూపించండి, మీరే తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను ఆల్రెడీ పార్టీ నడపడానికి ఇబ్బంది పడుతున్నాను డబ్బులు లేక అని చెప్పేసి ఒక జోక్ చేశాడు సార్. జోక్ ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు అంటే బిల్ గేట్స్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ బందర్ బస్ స్టాండ్ లో బొచ్చు పెట్టుకుని అడుక్కుంటే అదంతా నమ్మొచ్చు, ఇది కూడా అంతే నమ్మొచ్చు ఈజీగా. అంత దారుణం. ఎందుకంటే సంపాదించిన సంపాదన అంతా అతనికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్యాలెస్ లాంటి భవనాలు ఉన్నాయి. ఏపీ ఇండియా మొత్తం మీద అండ్ ఇండియా ఏతర దేశాల్లో కూడా 58 కంపెనీల్లో ప్రత్యక్ష మరియు పరోక్ష వాటాదారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఉన్నటువంటి అతని ఎన్నికల అఫిడవిట్ లో కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు చూపించినటువంటి వ్యక్తి ఆయన. చెల్లికి ఆస్తులు కూడా ఇవ్వకుండా తనే లాక్కున్నటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఎంత కామెడీ అయిపోయిందంటే కార్యకర్తలను మోసం చేయడం ఇది క్లియర్ గా. వైసీపీ కార్యకర్తలకు మళ్ళీ చెప్తున్నాను, మీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు, కానీ అతని జేబులో డబ్బులు పెట్టి పార్టీ నడపడానికి ఇష్టం లేక మిమ్మల్ని మోసం చేయడానికి ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు మాట్లాడుతున్నాడు. నిజంగానే మా నాయకుడి దగ్గర డబ్బులు లేవు కావాలి పార్టీ నడపడానికి అని చెప్పేసి మీరెవరో కూడా వచ్చి అనవసరంగా మీ డబ్బును దుర్వినియోగం చేసుకోవద్దు. అంత పెద్ద సైనిక్ బోర్డు పర్యటనకి వెళ్లే పక్కోళ్ళ జేబులోంచి 500 తీసి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. పిల్లికి బెచ్చం పెట్టడు, ఎంగిల్ చెత్త కాకినేస్తాడు, కానీ వేల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు, అధిపతి. అట్లాంటి వ్యక్తి డబ్బులు లేవంటే నమ్మడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలన్నా పిచ్చోళ్ళై ఉండాలి, లేదంటే వెంటనే మనమన్నా పిచ్చోళ్ళై ఉండాలి సార్. మీరు అలా అంటారంటే వాళ్ళందరినీ పేర్లు రాసుకోమని చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలందరికీ. మీరేం మాట్లాడొద్దు, మీరు కూడా బుక్ తయారు చేసుకోండి, పేర్లు రాసుకోండి, మొత్తం అందరికి బట్టలు ఉప్పు తీసేస్తాను, సినిమా చూపిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే అతని ఇంటెన్షన్ క్లియర్ ఇక్కడ, అతని భావజాలం ఏంటి? రాజకీయంగా నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడా, ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వాన్ని చేయాలనుకుంటున్నాడా, ఒక రాజకీయ పార్టీ నడపాలనుకుంటున్నాడా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రౌడీజం చేయాలనుకుంటున్నాడా, రాక్షస పాలన చేయాలనుకుంటున్నాడా, కేవలం మనుషుల్ని చంపడానికి, కొట్టడానికి, జైలుకి పంపించడానికి రావాలనుకుంటున్నాడా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేం చెప్పాల్సిన అవసరం లేకుండా అతని క్యారెక్టర్ గురించి, అతని భవిష్యత్తు పాలన గురించి అతనే ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇస్తున్నాడు. అది తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజలు ఇక్కడ. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గనక కర్మగాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కర్మకాలి అధికారంలోకి వస్తే అతను ఏం పాలన చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అని అతనే ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు. అమ్మా నువ్వు కల్లో కూడా అలాంటి మాట మాట్లాడక చెల్లి, ఎందుకంటే అది సీన్ లేదంత. ఎందుకంటే ప్రజలు రానివ్వరు, ఎందుకంటే వచ్చాడా రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఇంకా అలాంటి ఊహలా కూడా వద్దు, ప్రజలు కూడా సిద్ధంగా లేరు. రాజధాని ఇంకా మొదలు పెట్టలేదు, కుంటలో నీళ్లు చేరాయి, మునిగిపోయింది, అది అని చెప్పేసి వేస్తున్నారు సాక్షి వాటి గురించి. నేను గనక మరలా అధికారంలోకి వస్తే ఇదిగో రాజధాని కడతాను, లేదా ఇదిగో రైల్వే లైన్ తెస్తాను, ఇదిగో ఉద్యోగాలు ఇస్తాను, గతంలో నేను చేయకుండా పూర్తి ఆపేసినటువంటి పథకాలను మళ్ళీ తీసుకొస్తాను, ఇట్లాంటి మాటలు చెప్తారు ఎవరైనా సరే. ఆయన ఇప్పటి వరకు పెట్టిన ఏ ప్రెస్ మీట్ లో కూడా వాటికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలా. ప్రతిసారి మేము మళ్ళీ వస్తాం, ఇంతకన్నా 1000 రెట్లు పగ తీర్చుకుంటాం, పోలీసులు ఉప్పు తీసి చూస్తాం, నాయకులకు 10 కేసులు పెడతాం, ఎక్స్ట్రా చేస్తాం, మా పవర్ అయింది చూపిస్తాం, సినిమా చూపిస్తాడంట. మళ్ళీ ఏం సినిమా? ఎలక్షన్ కు ముందు వ్యూహం రెడీ చేశాడు, అది కాస్త గాలి గుట్టు. అరుణ గారు నాకు చివరిగా ఒక మాటలో మీరు చెప్పండి, అరుణ గారు ఒక మాటలో చెప్పండి, మరి కూటమి ప్రభుత్వానికి అధికారులకు ఆయన సవాల్ విస్తారు కాబట్టి ఆయన ఏం చేయాలి అనేది మీరు ఒక మాట చెప్పండి. ఎలా ఆయన ఏం చేస్తే బాగుంటుంది మరి ఈ సందర్భంగా అనేది? సార్ ఇవన్నీ లేకపోతే గాంభీర్యం క్లియర్. ఇది అతను జైలుకు పోతాడు మద్యం కుంభకోణంలో, ఎందుకంటే అల్టిమేట్ గా అలీబాబా 40 దొంగలు నడిపినటువంటి అలీబాబా అతనే తెలుసు, అతనికి క్లియర్ ఈ విషయం. ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళింది కూడా అతనికి తెలుసు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే తేగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా డొంక అంతా అతని దగ్గరికి వెళ్ళి ఆగిద్దన్న విషయం కూడా అతనికి తెలుసు. కాబట్టి ముందుగానే ప్రజల్ని మానసికంగా సన్నద్ధం చేస్తున్నాడు. కూటమి నా మీద తప్పుడు కేసులు పెట్టింది, లేదంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది, నన్ను అరెస్ట్ చేస్తుందని చెప్పేసి గతంలో ఎలా అయితే మోసం చేశాడో ఇప్పుడు కూడా అలాగే మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూడరు కదా ప్రజలు. గత 5 ఏళ్ల పాటు చూశారు సినిమా, జగన్మోహన్ రెడ్డి యొక్క మాయాజాలం సినిమా ఎలా ఉండదు చూశారు. కాబట్టి ఈసారి మళ్ళీ చూడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఈ విషయం ఆయన తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే రైట్. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఆయన మాట్లాడిన. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, అప్పుల గురించి, ఇలా కొన్ని విషయాలు ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు మనకు సమయం లేదు వాటి గురించి మాట్లాడడానికి. మరొకసారి తప్పకుండా ఆ అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కుమార్ గారు, అరుణ గారు, అలాగే అంకమ్మ చౌదరి గారు. ఇది వాళ్ళ మహా న్యూస్ మార్నింగ్ డిబేట్.